సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలో హస్తం గుర్తుకు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పాటుకు సోనియా గాంధీ కృషి ఎంతో ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, ఆ నమ్మకంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో గెలిపించారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలలో ఇప్పటికే 5ంటిని అమలు చేశామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, బాలరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ కూడా మొన్న అసెంబ్లీలో అధిక మెజారిటీ ఇచ్చిన ఇలా తెలంగాణ ప్రజలు మరి బ్రహ్మరథం పడుతారు. ఇప్పుడు కూడా ఎంపీ మన నీలం మధు బీసీ బిడ్డ, మరి బీసీకి ఎప్పుడు అవకాశాలు రాలేదు. మరి ఈ వచ్చిన అవకాశాన్ని మనం మెదక్ జిల్లా నుండి అధిక మెజారిటీతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి మన బీసీ సత్తా ఏందో చూపించుకోవాలి. మీకు అతి త్వరలో ఆగస్టు 15 తారీఖు లోపల మరి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి నిన్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. మన గతంలో కూడా రాజశేఖర రెడ్డి కూడా రుణమాఫీ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. మీరు మీ ఆగడాలు బంద్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు? కులాల మధ్యలో చిచ్చులు పెడుతురు, కులాల మధ్యలోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇవి బంద్ చేయకపోతే మిమ్మల్ని మాత్రం 100 అడుగుల లోపల పాతి పెట్టడానికే మేము బీసీలమంతా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి హయాంలో పాతి పెట్టగలుగుతామని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా.